ఇటీవలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లారు. వీరిద్దరూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇద్దరూ ప్రధానితో చర్చించినట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోదీతో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క భేటీ కావడం ఇదే తొలిసారి కావడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే తరహాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు ఇవాళ ఢిల్లీ వెళ్లారు. వచ్చే లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహంపై చర్చించేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా షాతో జరిగిన భేటీలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం తెలంగాణకు విడుదల చేయాల్సిన పెండింగ్లో ఉన్న నిధులపై సీఎం రేవంత్ దృష్టి పెడతారని భావిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సైబర్ క్రైమ్ బ్యూరో వంటి విభాగాల్లో అవసరాలను తీర్చేందుకు తెలంగాణకు ఐపీఎస్ అధికారులు కేటాయింపులు పెంచడంలో కేంద్రం సహకారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా సీఎం వెంట వెళ్లారని తెలియవచ్చింది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ సాబ్ అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ఏఐసీసీ అగ్రనేతలతోనూ కానున్నారు. నేడు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు కూడా అయిన రేవంత్ హాజరయ్యే అవకాశం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.